న్యాయం సరైన నిర్ణయం తీసుకోవడం కాదు, కానీ జ్ఞానము, సమర్థతతో సత్యాన్ని వెలికి తీసే ప్రక్రియ. ఒక న్యాయమూర్తి దీప పరీక్ష కథ చెప్తాను వినండి. ఒక ప్రకాశవంతమైన రాజ్యంలో అర్జున్ అనే తెలివైన న్యాయమూర్తి ఉన్నాడు. ఆయన తన విచిత్రమైన మరియు ఆచరణీయమైన పద్ధతులతో సమస్యలను పరిష్కరించడంలో ప్రసిద్ధుడు. ఒకరోజు రాజన్ అనే ధనవంతుడైన వ్యాపారి గోపాల్ అనే పేద లోహకారుడిపై తన విలువైన వజ్రపు ఉంగరాన్ని దొంగిలించాడని ఆరోపించాడు. రాజన్ కోపంగా చెప్పాడు, గోపాల్ నిన్న నా పనిముట్టికి వచ్చాడు. అతను వెళ్ళిపోయిన తరువాత నా ఉంగరం మాయమైంది. అతడే దొంగ. గోపాల్ ఆశ్చర్యపోతూ, వణుకుతూ అన్నాడు, ప్రభు, నేను నిర్దోషిని. నేను అక్కడికి ఒక పగిలిన పరికరాన్ని మరమ్మత్తు చేయడానికి మాత్రమే వెళ్ళాను. ఈ కేసు ప్రజలను గందరగోళంలోకి నెట్టింది. కొందరు రాజన్ వైపు, మరికొందరు గోపాల్కు జాలి చూపించారు. న్యాయమూర్తి అర్జున్ ఇద్దరి వాదనలను శ్రద్ధగా విని, నిజాన్ని వెలికి తీసేందుకు ప్రత్యేకమైన పద్ధతిని ప్రయత్నించాలని నిర్ణయించాడు. అర్జున్ అన్నాడు, ఈ రాత్రి నేను ఆలయంలో పవిత్రమైన దీపాన్ని వెలిగిస్తాను. ఈ దీపం దివ్య శక్తులను కలిగి ఉంది. దొంగ దీపానికి దగ్గరగా వస్తే అది చీకటిగా మారుతుంది. మీరు ఇద్దరూ అర్ధరాత్రి దీప పరీక్షకు హాజరు కావాలి. ఇద్దరూ ఆమోదించారు. అయితే రాజన్ గందరగోళంలో పడిపోయాడు. ఆ రాత్రి రాజన్ బిక్కచచ్చి నిద్రపోలేకపోయాడు. అతను ఆలోచించాడు, దీపం నిజంగా దివ్య శక్తులు కలిగి ఉంటే అది నన్ను బహిర్గతం చేస్తుంది. దీపానికి ప్రభావం చూపించకుండా ఉండడానికి నా చేతులకు బూడిద పూయాలి. భయంతో అతను బూడిదను తన చేతులపై రుద్దాడు. అర్ధరాత్రి గ్రామస్తులు ఆలయంలోకి చేరుకున్నారు. న్యాయమూర్తి దీపాన్ని వెలిగించి రాజన్ మరియు గోపాల్ను పిలిచాడు. గోపాల్ దీపం దగ్గరకు వచ్చేటప్పుడు అది ప్రకాశవంతంగా ఉంటూ రన్స్ అయింది. అయితే రాజన్ దగ్గరగా వస్తూనే దీపం చీకటిగా మారింది. ప్రజలు విస్మయంతో ఊపిరి పీల్చుకున్నారు. అర్జున్ తీర్పు ఇచ్చాడు, రాజన్ తన నేరపూరిత బుద్ధితో దీప పరీక్షను పాడు చేసేందుకు ప్రయత్నించాడు. నేరపూరిత మనస్సాక్షి మనుష్యులను చెడు పనులు చేయించేలా చేస్తుంది. రాజన్ తలదించి తన నేరాన్ని అంగీకరించాడు. వజ్రపు ఉంగరం తిరిగి పొందబడింది. గోపాల్ పేరు క్లీన్ చేయబడింది. ప్రజలు అర్జున్ తెలివిని ప్రశంసించారు. కథ ఉపన్యాసం: నేరపూరిత భావన మనకే వలపాలు వేస్తుంది. జ్ఞానం మరియు సృజనాత్మకత నిజాన్ని వెలికి తీయగలవు. ఈ కథ కొత్త పద్ధతిని చూపిస్తుంది. తెలివి మరియు న్యాయం ఎలా గెలుస్తాయో తెలియజేస్తుంది.